వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ యాప్. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్స్ 9642228718 and 8354845678. మూల రాశులు అంటే ఏందో తెలుసుకుందామండి. మూల రాశులు ఇంగ్లీష్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటామండి. ఫండమెంటల్ క్వాంటిటీస్. మూల రాశులు అంటే ఏ రాశుల మీద కూడా ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండే రాశుల్ని మూల రాశులు అంటారు. అంటే ఇవి స్వతంత్ర రాశులు అంటే దాని అర్థం ఇతర రాశులపై ఆధారపడవు. సో ఇతర రాశుల మీద ఆధారపడకుండా ఉండే రాశులనే మనం మూల రాశులుగా చెప్పుకుంటున్నాం. సరే, ఇతర రాశులపై ఆధారపడవు ఏవవి అంటే ముఖ్యంగా భౌతిక శాస్త్రంలో మూల రాశులు 7 ఉన్నాయి. నెంబర్ 1 పొడవు అంటే లెంత్. నెంబర్ 2 ద్రవ్యరాశి, దాన్నే మాస్ అంటాం. 3 కాలము, టైం. నెక్స్ట్ 4 ఉష్ణోగ్రతనే మనం టెంపరేచర్ అంటున్నాం. ఇక 5వది కాంతి తీవ్రత, దీన్నే మనం ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటాం. ఇక 6వది విద్యుత్ ప్రవాహాన్నే ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. ఇక 7వది పదార్థ పరిమాణము అంటే క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్. ఈ 7 రాశులు 3 రాశులు. ఇప్పుడు పొడవు ఉంది. పొడవుకు మనం సూత్రం చెప్పాం. ఊరికే పొడవు కొలుస్తాం అంటే దేని మీద డిపెండ్ కాదు, డైరెక్ట్గా కనుక్కోవచ్చు. ద్రవ్యరాశి త్రాస్తో కనుక్కోవచ్చు, కాలము వాచ్తో కనుక్కోవచ్చు, ఉష్ణోగ్రత థర్మామీటర్తో కనుక్కోవచ్చు, కాంతివ్రత డైరెక్ట్గా మనకు కాంతివ్రతను మెజర్ చేయొచ్చు, విద్యుత్ ప్రవాహము అమ్మీటర్తో కొలచవచ్చు, పదార్థ పరిమాణము ఎన్ని మోల్లో పదార్థం చెప్పవచ్చు. వీటికి ఫార్ములాస్ ఉండవు, ఇవి డిపెండ్ కావు, అంటే వేరే వాటి మీద డిపెండ్ కావు, డైరెక్ట్గా కనుక్కోవచ్చు. కాబట్టి ఇవి మూల రాశులు. ఈ 7 కాకుండా భౌతిక శాస్త్రంలో అదనపు మూల రాశులు కూడా ఉన్నాయి. అదనపు మూల రాశులు అంటే అడిషనల్గా వచ్చినటువంటి మూల రాశులు. అందులో ఒకటి కోణీయ స్థానభ్రంశము డెల్టా తీటా. దీన్ని ఇంగ్లీష్లో యాంగులార్ డిస్ప్లేస్మెంట్ అంటారు. వస్తువు రౌండ్గా తిరిగేటప్పుడు అంటే ఫ్యాన్కి, సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలకి, అలాగే జాయింట్ వీల్కి అవి పొందే స్థానభ్రంశాన్ని కోణీయ స్థానభ్రంశం అంటారు. నెంబర్ 2 మరొక అదనపు మూల రాశి ఘన కోణము. దీన్ని మనం సాలిడ్ యాంగిల్ అంటాం. ఇంగ్లీష్లో సాలిడ్ యాంగిల్. ఈ 2 అదనంగా చేర్చారు. మొత్తం మీద 7 ప్రధానంగా ఉన్నవి, 2 అదనంగా ఉన్నవి. మొత్తం కలిపి భౌతిక శాస్త్రంలో 9 మూల రాశులు ఉన్నాయి. ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ 9. ప్రపంచంలో ఎక్కడికి పోయినా భౌతిక శాస్త్రంలో, ఫిజిక్స్లో మూల రాశులు ఎన్ని అంటే 9. ఇక మూల రాశుల తర్వాత మనం ఉత్పన్న రాశుల గురించి మాట్లాడుకోవాలి. ఉత్పన్న రాశులు, వీటిని మనం ఇంగ్లీష్లో డిరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. డిరైవ్డ్ క్వాంటిటీస్ ఏం లేదండి, మూల రాశుల మీద ఆధారపడి అభివృద్ధి కాబడినటువంటి వాటినే ఉత్పన్న రాశులు అంటారు. లేదా మూల రాశులపై ఆధారపడే రాశులను ఉత్పన్న రాశులు అంటారు. సో ఇవి మూల రాశులపై ఆధారపడతాయి. సో మూల రాశుల మీద ఆధారపడతాయి. మరి
ఈ ఉత్పన్న రాశులకు ఎగ్జాంపుల్ చెప్పండి అంటే చాలా ఉన్నాయి. వేగము, వేగాన్నే వెలాసిటీ అంటాం. ఎందుకంటే వేగానికి సూత్రం ఉంది, స్థానభ్రంశం బై కాలం. స్థానభ్రంశం తెలియాలి, కాలం తెలియాలి, రెండు తెలిస్తే వేగం వస్తుంది. కాబట్టి రెండింటి మీద డిపెండ్ అయింది కాబట్టి ఉత్పన్న రాశి. అలాగే వడి, వడినే మనం ఇంగ్లీష్లో స్పీడ్ అంటాం. వడికి సూత్రం దూరం బై కాలం, దూరం తెలియాలి, కాలం తెలియాలి, అలాగనమాట. నెంబర్ 3 త్వరణము. త్వరణాన్ని మనం యాక్సలరేషన్ అంటాం. వేగంలోని మార్పు రేటును త్వరణం అంటారు. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఇస్ కాల్డ్ యాక్సలరేషన్. అంటే త్వరణం కూడా వేగం మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఉత్పన్న రాశి. అలాగే బలం. బలం F ఈక్వల్ టు మనందరికి తెలుసు MA. F ఈక్వల్ టు MA అంటే M తెలియాలి, A తెలియాలి, ద్రవ్యరాశి తెలియాలి, త్వరణం తెలియాలి. సో డిపెండ్ అయినట్లే. అలాగే నెంబర్ 5 పని. పనినే మనం వర్క్ అంటాం. పనికి కూడా సూత్రం ఉంది, F ఇంటూ S, బలము ఇంటూ స్థానభ్రంశం, కాబట్టి ఉత్పన్న రాశి. అంతేకాకుండా శక్తి, ఎనర్జీ, దీనికి కూడా స్థితి శక్తికి అయితే ఒక సూత్రం, గతి శక్తికి అయితే ఒక సూత్రం. నెక్స్ట్ పీడనం. పీడనం అంటే ప్రెజర్. పీడనం కూడా సూత్రం ఉంది, పీడనం P ఈక్వల్ టు F/A, బలం బై వైశాల్యం, కాబట్టి అది కూడా ఉత్పన్న రాశే. ఇక నెంబర్ 8 వైశాల్యము. వైశాల్యాన్ని ఏరియా అంటాం, ఏరియా. దీనికి కూడా సూత్రం పొడవు ఇంటూ వెడల్పు. ఇక ఘనపరిమాణము. ఘనపరిమాణము వాల్యూమ్ అంటాం, పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు, దాని సూత్రం. ఇక నెంబర్ 10 సాంద్రత. దీన్నే మనం డెన్సిటీ అంటాం, డెన్సిటీ. దీనికి కూడా సూత్రం ఉంది, D ఈక్వల్ టు M/V, డెన్సిటీ ఈక్వల్ మాస్ బై వాల్యూమ్, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. అంటే ఇవన్నీ కూడా మూలరాశుల ద్వారానే అభివృద్ధి కాబడ్డాయి, అందుకే వీటిని ఏమంటాం ఉత్పన్న రాశులు. ఇంకోటండి, ఇవి ఫిక్స్డ్గా 9 ఉన్నాయి 7 ఉన్నాయని చెప్పలేం. ఇవి లెక్కలేనన్ని ఉంటాయి, అంటే నో బౌండరీస్, నో లిమిట్స్, ఇన్నే ఉండాలనేది ఏం లేదు. సో ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఏవి అంటే ఉత్పన్న రాశులు. అయితే ఒక మాట అండి, మూల రాశులకు ఉండే ప్రమాణాలు మూల ప్రమాణాలు, ఉత్పన్న రాశులకు ఉండే ప్రమాణాలు ఉత్పన్న ప్రమాణాలు. ఆ ప్రమాణాలు ఏంటో తెలుసుకుందాం. కాకపోతే ముందుగా మనం అసలు కొలత అంటే ఏంటో తెలుసుకొని ప్రమాణాల దగ్గరికి వెళ్దాం. కొలత చూడండి, ప్రపంచమంతా కొలతల మీద నడుస్తూ ఉంది. కొలత అనేది నిజ జీవితంలో భాగం. ఉదయాన్నే ఫలానా సమయానికి లేవాలి, ఉదయాన్నే ఇంత టిఫిన్ తినాలి, ఉదయాన్నే నేను ఈ పని చేయాలి, నేను ఇన్ని కిలోమీటర్లు నడవాలి, పరిగెత్తాలి, ఇవన్నీ కొలతనే. నైట్ పడుకునేటప్పుడు ఇంత సమయం అయింది. కొలత లేదే మానవ జీవనం కొనసాగదు. మరి కొలతలో ఏమేమి ఉంటాయి? ఏ కొలత అయినా సంఖ్యాత్మక విలువ, సంఖ్యాత్మక విలువ మరియు ప్రమాణం, ఈ రెండింటిని కలిగి ఉంటుందండి. ఎవ్రీ మెజర్మెంట్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ యూనిట్. సార్, కొలతలో సంఖ్యాత్మక విలువ ప్రమాణం రెండు ఉండాలి అంటున్నారు. దాని మీనింగ్ ఏంటి, ఎలా అర్థం చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ, హైదరాబాదు నుండి విజయవాడకు 450 కిలోమీటర్ల దూరం ఉంది అని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇందులో హైదరాబాద్ నుంచి విజయవాడకు 450 కిలోమీటర్లు ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ 450 ఉందే దాన్నే సంఖ్యాత్మక విలువ అంటారు. ఇక కిలోమీటర్ ఉందే దాన్నే ప్రమాణం అంటారు. అట్లా కాకుండా హైదరాబాద్ నుంచి విజయవాడకు 450 ఉంది అన్నాం అనుకో, ఏంటి 450? కిలోమీటరా, మీటరా, సెంటీమీటరా? ఇట్ ఈస్ మీనింగ్లెస్. అలా కాకుండా హైదరాబాద్ నుంచి విజయవాడకు కొన్ని కిలోమీటర్లు ఉంది అన్నాం అనుకో, ఎన్ని కిలోమీటర్లు? 200, 300, 400? ఇట్ ఈజ్ ఆల్సో మీనింగ్లెస్. సో సంఖ్యాత్మక విలువ ప్రమాణం రెండు ఉండాలి. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 500 రూపాయల సొమ్ము ఉంది, లేదా 500 రూపాయల డబ్బు ఉంది అన్నా అనుకో, 500 సంఖ్యాత్మక విలువ, రూపాయి ప్రమాణం. ఇలా ప్రమాణాలు ఖచ్చితంగా ప్రతి కొలతకు అవసరం. అందుకే ప్రమాణాల కోసం కొన్ని పద్ధతులు వచ్చాయి.
అవే సిజిఎస్ పద్ధతి, ఎంకేఎస్ పద్ధతి, ఎస్ఐ పద్ధతి, ఎఫ్పిఎస్ పద్ధతి. అవి మనం డిస్కస్ చేద్దాం. ఒకండి ప్రమాణాల పద్ధతులు అంటే భౌతిక రాశులకు ప్రమాణాలు ఇవ్వడం కోసం, ప్రమాణాలు ప్రవేశపెట్టడం కోసం కొన్ని పద్ధతులు వచ్చాయి. అవే సిజిఎస్ పద్ధతి, ఎంకేఎస్ పద్ధతి, ఎఫ్పిఎస్ పద్ధతి, ఎస్ఐ పద్ధతి. ఈ సిజిఎస్, ఎంకేఎస్ ఉన్నాయే, ఈ రెండు పద్ధతుల్ని మనం మెట్రిక్ పద్ధతులు అంటాం. మెట్రిక్ పద్ధతులు. ఏ రెండు మెట్రిక్ పద్ధతులు అంటే సిజిఎస్, ఎంకేఎస్. ఇక ఎఫ్పిఎస్ పద్ధతిని మనం బ్రిటిష్ పద్ధతి అంటాం. బ్రిటిష్ పద్ధతి బ్రిటన్ వాళ్ళు అవలంబించారు. బ్రిటిష్ పద్ధతి. ఈ మెట్రిక్ పద్ధతులు చాలా దేశాలు అవలంబించాయి. సరిగ్గా 1957 ఏప్రిల్ 1న మన భారత ప్రభుత్వం ఈ మెట్రిక్ పద్ధతులు అమల్లోకి తెచ్చింది. సో భారతదేశంలో మెట్రిక్ పద్ధతి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 1957 ఏప్రిల్ 1. మరి బ్రిటిష్ పద్ధతి బ్రిటన్ వాళ్ళు అవలంబించేవారు. కానీ ఒక్కొక్క దేశంలో ఒక పద్ధతి ఉంటే బాగుండదు అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా, అంతర్జాతీయంగా మొత్తంగా ఒకే పద్ధతి తీసుకొచ్చారు. అదే ఎస్ఐ పద్ధతి, స్టాండర్డ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. దీన్నే అంతర్జాతీయ పద్ధతి అంటాం. అంతర్జాతీయ పద్ధతి. సో ఏ పద్ధతిని అంతర్జాతీయ పద్ధతి అంటారు అంటే ఎస్ఐ పద్ధతిని అంతర్జాతీయ పద్ధతి అని పిలుస్తారు. సరే సార్, బాగుంది. మరి సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్లో సి అంటే ఏంటి సార్? సి అంటే సెంటీమీటరు, జి అంటే గ్రాము, ఎస్ అంటే సెకండ్. అంటే సెంటీమీటర్ ఏమో పొడవుకు సంబంధించింది, గ్రామ్ ఏమో ద్రవ్యరాశి సంబంధించింది, సెకండ్ ఏమో కాలానికి సంబంధించింది, లెంత్, మాస్, టైం. ఇక్కడ కూడా అంతే. ఎం అంటే మీటర్, పొడవుకు సంబంధించింది, కే అంటే కిలోగ్రామ్, ద్రవ్యరాశి సంబంధించింది, ఎస్ అంటే సెకండ్, కాలానికి సంబంధించింది. అలాగే ఇక్కడ కూడా అంతే. ఎఫ్ అంటే ఫీట్ ఆర్ ఫుట్, పొడవుకు సంబంధించింది, పి అంటే పౌండ్, ద్రవ్యరాశికి సంబంధించింది, ఎస్ అంటే సెకండ్, కాలానికి సంబంధించింది. ఒకసారి వాటిని కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎలాగో పొడవు, అలాగే ద్రవ్యరాశి, అలాగే కాలము. ఇవి 3 మూలరాశులు ముఖ్యమైనవి. మరి ఇలా తీసుకుంటే పద్ధతి కూడా తీసుకుందాం. పద్ధతి సిజిఎస్ అన్నామనుకో, సిజిఎస్ సి ఫర్ సెంటీమీటర్, పొడవుకు సంబంధించింది సెంటీమీటర్. జీ ఫర్ గ్రామ్, ద్రవ్యరాశి సంబంధించింది గ్రామ్. ఎస్ ఫర్ సెకండ్, కాలానికి ప్రమాణం సెకండ్. ఎవరైనా సిజిఎస్ పద్ధతిలో ద్రవ్యరాశికి ప్రమాణం ఏమి అంటే గ్రామ్, సిజిఎస్ పద్ధతిలో పొడవుకు ప్రమాణం ఏమి సెంటీమీటర్. దాంట్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఎంకేఎస్ చూద్దాం. ఎంకేఎస్ ఈ పద్ధతిలో ఎం అంటే మీటరు. సో పొడవు ప్రమాణం ఏమి అంటే మీటర్. కే ఫర్ కిలోగ్రామ్, ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రామ్. ఎస్ ఫర్ సెకండ్, కాలానికి ప్రమాణం సెకండ్. తర్వాత ఎఫ్పిఎస్ అండి. ఎఫ్పిఎస్ ఇదే మనం చెప్పాం బ్రిటిష్ పద్ధతి అని, బ్రిటన్ వాళ్ళు అవలంబించారు. ఎఫ్ ఫర్ ఫుట్ ఆర్ ఫీట్, అడుగుల్లో కొలుస్తాము ముఖ్యంగా దూరాన్ని, పొడవును. నెక్స్ట్ పి ఫర్ పౌండ్, ద్రవ్యరాశిని పౌండ్లో కొలుస్తారు. ఇప్పటికి కూడా మనం గ్రౌండ్లో షార్ట్ పుట్ వేస్తుంటాం, ఇనుప గుండు. ఆ షార్ట్ పుట్ విసురుతామే, దాని బరువును పౌండ్లోనే కొలుస్తాం. బ్రిటన్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పుడు వాటికి అలవాటు చేసిపోయినారు, అవే వాడుతున్నాం. అడుగు కూడా అంతే. ఇప్పటికి కూడా మనం మంచం పొడవు ఇన్ని అడుగులు ఉండాలి, మంచం వెడల్పు ఇన్ని అడుగులు ఉండాలి, మా ఇంటి గోడ ఇన్ని అడుగులు ఉండాలి అని చెప్తుంటాం. సో అడుగు ఇప్పటికి కూడా
వాడుతున్నాం, అంటే వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పటికీ నడుస్తున్నాం. నెక్స్ట్ కాలానికి ప్రమాణం సెకండ్. ఇక నెక్స్ట్ ఎస్ఐ పద్ధతి, అంతర్జాతీయ పద్ధతి. ఎస్ఐ పద్ధతి అంటే ఏదో కాదు, ఎంకేఎస్ఏ. అంటే ఎంకేఎస్లోని ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రమాణాలు బాగున్నాయని చెప్పి ఎస్ఐ పద్ధతిగా తీసుకున్నారు. సో ఎంకేఎస్ ఎస్ఐ ఒకటే కాబట్టి ఎం ఫర్ మీటర్. సో పొడవుకు ప్రమాణం మీటరు. ఇక కే ఫర్ కిలోగ్రామ్, ద్రవ్యరాశికి ప్రమాణం కిలోగ్రాము. ఎస్ ఫర్ సెకండ్, కాలానికి ప్రమాణం సెకండ్. ఆ విధంగా వచ్చాయన్నమాట. సో ప్రతి పద్ధతిలో కూడా ఆ పద్ధతికి సంబంధించినటువంటి మామూలుగా ప్రమాణాలు అందులో ఉన్నాయి. సో ఇది సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్ఈఎస్ మరియు ఎస్ఐ పద్ధతులకు సంబంధించిన సమాచారం. అయితే ఫిజిక్స్లో చాలా మూలరాశులు ఉన్నాయి, చాలా ఉత్పన్న రాశులు ఉన్నాయి. మరి మూలరాశులకు ఉత్పన్న రాశులకు ఏ ప్రమాణాలు ఉన్నాయో ఒక చార్ట్ ద్వారా డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే అండి. సో భౌతిక రాశి సూత్రము, సిజిఎస్ ప్రమాణము, ఎంకేఎస్ ప్రమాణం, ఈ ప్యాటర్న్తో మనం ముందుకు సాగుతున్నాం. సో ఈ ప్యాటర్న్తో మనం డిస్కస్ చేస్తూ ముందుకెళ్దాం. ముందుగా స్థానభ్రంశం, మొదటి భౌతిక రాశి స్థానభ్రంశము. ఈ స్థానభ్రంశాన్ని మనం డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. దీన్ని ఎస్తో సూచిస్తాం. ఎస్ స్థానభ్రంశము ఎస్. దీనికి సూత్రం అంటూ ఉండదు. స్థానభ్రంశం అంటే ఏదో కాదండి, నేను ఇక్కడి నుండి ఇక్కడికి వెళ్ళాను, అప్పుడు ఎంత దూరం అయితే నేను ప్రయాణించానో అదే స్థానభ్రంశం. కాబట్టి స్థానభ్రంశాన్ని సిజిఎస్ పద్ధతిలో సెంటీమీటర్లో కొలుస్తారు. ఎందుకు అంటే అది పొడవును సూచిస్తుంది కాబట్టి. ఇక ఎంకేఎస్ ప్రమాణం వచ్చేసి మీటర్. సో సిజిఎస్లో సెంటీమీటరు, ఎంకేఎస్లో మీటర్. అయితే ఇంకో విషయం, ఇక్కడ ఎంకేఎస్ ప్రమాణం అన్నా ఎస్ఐ ప్రమాణం అన్నా ఒకటే. చూడండి, ఎంకేఎస్ ఎస్ఐ రెండు ఒకటే. ఇక స్థానభ్రంశం తర్వాత దూరాన్ని మనం డిస్టెన్స్ అంటాం, డి. దూరం అన్నా స్థానభ్రంశం అన్నా ఒకటే లాగా ఉన్నా రెండు వేరు. ఒక నిర్ణీత దిశలో ప్రయాణిస్తే అది స్థానభ్రంశం. అలా కాకుండా ఎట్లా అంటే అట్లా వక్ర మార్గంలో ప్రయాణిస్తే దాని దూరం అంటారు. కానీ ప్రమాణాలు మాత్రం సేమ్, సెంటీమీటరు తర్వాత మీటరు. ఇక స్థానభ్రంశం దూరం తర్వాత నెక్స్ట్ వన్ వేగం అండి. వేగాన్ని మనం వీతో చూస్తాం. ఇది డిస్టెన్సు, ఇది ఎస్ స్థానభ్రంశం. వేగం వెలాసిటీ. వేగం v ఈక్వల్ టు ఫార్ములా s/t. స్థానభ్రంశం బై కాలం, స్థానభ్రంశము బై కాలము. అంటే ప్రమాణ కాలంలో వస్తువు పొందే స్థానభ్రంశాన్నే వేగం అంటారు. ఇప్పుడు సపోజ్ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళా, ఎంత దూరం పరిగెత్తానో అది స్థానభ్రంశం, ఎంత కాలంలో పరిగెత్తానో అది కాలం. పొందిన స్థానభ్రంశాన్ని కాలంతో భాగిస్తే వస్తుంది వేగం. ప్రమాణాలు చెప్పమంటే సెంటీమీటర్ పర్ సెకండ్. స్థానభ్రంశానికి సెంటీమీటర్ అండి, కాలానికి సెకండ్ అండి. సెంటీమీటర్ పర్ సెకండ్. దీన్ని ఇటు కూడా రాయొచ్చండి. సెంటీమీటర్ కిందున్న సెకండ్ పైకి వస్తే దీని సెకండ్ పైన 1 ఉన్నట్టు, అప్పుడు పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్. సెంటీమీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ చూద్దాం. ఇక స్థానభ్రంశాన్ని దీంట్లో ఏం కలుస్తాం, ఎస్ఐ పద్ధతిలో మీటర్ కాబట్టి మీటర్ పర్ సెకండ్. మరి కిందున్న సెకండ్ పైకి వస్తే మీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్. మీటర్ పర్ సెకండ్, మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. కిందున్న సెకండ్ పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్. ఇక వేగం తర్వాత నెక్స్ట్ వడినే మనం ఇంగ్లీష్లో ఏమంటున్నాం, స్పీడ్, ఎస్. వడి ఎస్ ఈక్వల్ టు ఫార్ములా d/t. అంటే దూరం బై కాలం, దూరము బై కాలము. దూరాన్ని కాలంతో భాగిస్తే వస్తుంది వడి. మరి ఆ వడికి సూత్రం దూరం బై కాలం ప్రమాణాలు సేమ్ టు సేమ్, సెంటీమీటర్ పర్ సెకండ్ అలాగే మీటర్ పర్ సెకండ్. సో వేగానికి వడికి, వెలాసిటీకి స్పీడ్కి సేమ్ యూనిట్స్ ఉంటాయి. సిజిఎస్లో సెంటీమీటర్ పర్ సెకండ్, ఎస్ఐలో మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ అండి, దాని తర్వాత బలం, ఫోర్స్. బలము ఎఫ్.
మరి బలం అనగానే ఎఫ్ అంటాం, ఫోర్స్ అంటాం. దీనికి ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్, అంటే ద్రవ్యరాశి ఇంటూ త్వరణం. ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. ద్రవ్యరాశిని త్వరణంతో గుణిస్తే బలం వస్తుంది. ఈ బలానికి సిజిఎస్ ప్రమాణం డైన్ అండి, డైన్. ఇక ఎస్ఐ ప్రమాణం న్యూటన్ అండి, న్యూటన్. సో డైన్లలోను న్యూటన్లోను కొలుస్తారు బలాన్ని. సో బలం అనగానే మనకు గుర్తుకు రావాలి ఒకటి డైను, ఇంకొకటి న్యూటన్. మరి ఇక్కడ డైన్ పెద్దదా న్యూటన్ పెద్దదా అంటే న్యూటన్ పెద్ద ప్రమాణం డైన్ కంటే. మరి ఒక న్యూటన్కి ఎన్ని డైన్లు, దాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చూద్దాం. అంటే ఇది సపరేట్గా బోర్డు తీసుకున్న రిలేషన్ అక్కడక్కడ మనం రాసుకోవచ్చు. ఒక న్యూటన్ ఈజ్ ఈక్వల్ టు 10⁵ డైన్లు. ఇది బాక్స్లో సపరేట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక న్యూటన్కి ఎన్ని డైన్లు అంటే 10⁵ డైన్లు. 10⁵. 10⁵ అంటే లక్ష డైన్లని న్యూటన్ అంటారు. ఒక డైన్ ఈక్వల్ టు, ఇది యువతలకు వస్తుంది, బై అవుతుంది, పైకి వెళ్తే మైనస్ అవుతుంది. 10⁻⁻5 న్యూటన్లు. 10⁻⁻5 న్యూటన్లు. సో ఒక డైన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని న్యూటన్లు అంటే 10⁻⁻5 న్యూటన్లు. ఇది రిలేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి బలం తర్వాత నెక్స్ట్ వన్ పని అండి, పని, వర్క్. పని, వర్క్. మరి పని డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సూత్రం ఎఫ్ ఇంటూ ఎస్ అండి. పనికి సూత్రం ఎఫ్ ఇంటూ ఎస్. మరి ఎఫ్ ఇంటూ ఎస్ అంటే దాని అర్థం ఏమి అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంటే బలము ఇంటూ స్థానభ్రంశము. బలము ఇంటూ స్థానభ్రంశం. నువ్వు బలంగా ఒక వస్తువు నెట్టావండి, ఎంత బలం వాడావో అది ఎఫ్ అండి, ఎంత దూరం కదిలిందో అది ఎస్ అండి. రెండింటిని గుణిస్తే వస్తుంది పని అండి. మరి ఈ పనికి సిజిఎస్ ప్రమాణం ఎర్గ్ అండి. పనికి సిజిఎస్ ప్రమాణం ఎర్గ్. ఇక ఎంకేఎస్ లేదా ఎస్ఐ ప్రమాణం వచ్చేసి జౌల్ అండి, జౌల్. సో పని అనగానే గుర్తుకు రావాలి జౌలు మరియు ఎర్గ్. మరి ఇందులో జౌల్ పెద్దదండి, ఎర్గు చిన్నదండి, ఇలా చెప్పుకోవచ్చు. ఒక జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గులు. 10⁻7 ఎర్గులు. 10⁻7 అంటే కోటి అండి. ఒక కోటి ఎర్గుల్ని ఒక జౌలుగా చెప్తాం. మరి రివర్స్ రాస్తే ఒక ఎర్గ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻7 జౌల్ అండి. 10⁻⁻7 జౌళ్ళు. ఇలా మనం జౌల్కి ఎర్గుకి మధ్య సంబంధం చూడొచ్చు. సో పని అనగానే పని డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఎస్ అండి. ప్రమాణాలు ఎర్గు మరియు జౌల్. నెక్స్ట్ అండి పని తర్వాత నెక్స్ట్ భౌతిక రాశిలోకి వెళ్తున్నాం మనం. పని తర్వాత నెక్స్ట్ వన్ శక్తి అండి. శక్తి రైట్. శక్తినే మనం ఎనర్జీ అంటాం. శక్తిని ఏమంటాం? ఎనర్జీ. శక్తి రెండు రకాలండి. నెంబర్ వన్ స్థితీయ శక్తి, స్థితిజ శక్తి. దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ. దీనికి సూత్రం ఎంజిహెచ్ అండి. ఎంజిహెచ్. మరి అంటే కొంత ఎత్తులో ఉన్న వస్తువుకి స్థితీయ శక్తి ఉంటుందండి, హైట్ను బట్టి మారే స్థితీయ శక్తి. మరి ఎం అంటే మాస్, ద్రవ్యరాశి. జీ అంటే గురుత్వ త్వరణం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. హెచ్ అంటే ఎత్తు. మూడింటిని మల్టిప్లై చేస్తే స్థితీయ శక్తి వస్తుంది. అలాగే ఇంకోటి గతీయ శక్తి అండి. దాన్నే మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. కైనెటిక్ ఎనర్జీ. మరి గతీయ శక్తికి సూత్రం ½ అండి. ½ అంటే మాస్, వెలాసిటీ. ద్రవ్యరాశి, వేగం రెండు తెలిస్తే గతీయ శక్తి కనుక్కోవచ్చు. ఏది ఏమైనా శక్తికి కూడా పనిలాగే ప్రమాణాలు ఉంటాయి, ఎర్గ్ మరియు జౌల్. సో ఏ రెండు భౌతిక రాశులకు ఒకే ప్రమాణాలు ఉంటాయంటే పనికి, శక్తికి. ఎందుకు సార్? శక్తి డెఫినేషన్ ఏంటంటే ఫిజిక్స్లో పని చేయగల పటిమను శక్తి అంటారు. ఎవరైతే పని చేయగలుగుతున్నారో వాళ్ళకేమున్నట్టు? శక్తి ఉన్నట్టు. కాబట్టి
పని చేయగలిగే కెపాసిటీని శక్తి అంటారు కాబట్టి శక్తి పని ఒకటే కాబట్టి ప్రమాణాలు కూడా ఒకటే. ఎర్గ్ జౌల్, సూత్రాలు మాత్రం వేరు. ఎంజిఎస్ స్థితీయ శక్తికి, హాఫ్ ఎంవి స్క్వేరు గతీయ శక్తికి ప్రమాణాలు. నెక్స్ట్ అండి సూత్రాలు నెక్స్ట్ సామర్థ్యం అండి. సామర్థ్యము పవర్, ఇంగ్లీష్లో పవర్. సామర్థ్యం P ఈజ్ ఈక్వల్ టు W/T అండి. W/T వర్క్ బై టైం. వర్క్ బై టైం అంటే పని బై కాలము. పని బై కాలము. అందరూ పనిచేస్తారండి, కానీ కొందరే తొందరగా చేస్తారండి. తక్కువ కాలంలో ఎవరైతే ఎక్కువ పని చేస్తారో వాళ్ళకు సామర్థ్యం ఎక్కువ ఉన్నట్టు. ఇప్పుడు ఇంజన్ సామర్థ్యం ఎక్కువ ఉంది అంటే అర్థం తక్కువ సమయంలో ఎక్కువ నీటిని తోడుతుంది అని. అలా పనికి కాలానికి మధ్య గల నిష్పత్తినే సామర్థ్యం అంటారు. దీనికి CGS ప్రమాణం ఎర్గు పర్ సెకండ్ అండి. ఎర్గు పర్ సెకండ్. ఇక MKS లేదా SI ప్రమాణం, MKS లేదా SI ప్రమాణం జౌల్ పర్ సెకండ్ అండి. ఎందుకంటే పనికి ఎర్గ్, కాలానికి సెకండ్ కాబట్టి బై ఉంది కాబట్టి బై అంటే పర్, ఎర్గు పర్ సెకండ్. ఇక్కడ పనికి జౌలు, కాలానికి సెకండ్, జౌల్ పర్ సెకండ్. ఈ జౌల్ పర్ సెకండ్ని మనం వాట్ అంటామండి. వాట్. జౌల్ పర్ సెకండ్ ఏమంటాం? వాట్. ఆ వాట్ ఎవరో కాదండి, జేమ్స్ వాట్. ఆవిరి యంత్రాన్ని కనుగొన్న జేమ్స్ వాట్ గారి జ్ఞాపకార్థం ఆ ప్రమాణానికి వాట్ అనేటువంటి ప్రమాణం తీసుకొచ్చారు. సో జౌల్ పర్ సెకండ్ ఈజ్ నథింగ్ బట్ వాట్. ఈ సామర్థ్యానికి ఇంకో ప్రమాణం కూడా ఉందండి, HP. అది CGS MKS ఏం కాదు, ప్రత్యేకమైన ప్రమాణం. అందుకే నేను ఒక కింద రాసి చూపిస్తున్నా. HP 1 HP ఈక్వల్ టు, HP అంటే హార్స్ పవర్. హార్స్ పవర్. ట్రాక్టర్కున్న సామర్థ్యాన్ని HPలో కొలుస్తారు. మోటార్కున్న సామర్థ్యాన్ని HPలో కొలుస్తారు. లారీకి ఉన్నటువంటి మోటార్ సామర్థ్యాన్ని HPలో కొలుస్తారు. HP అంటే హార్స్ పవర్. దీన్నే హార్స్ పవర్నే గుర్రపు సామర్థ్యం అంటారు. గుర్రపు సామర్థ్యము. దీన్నే గుర్రపు సామర్థ్యాన్నే అశ్వపు సామర్థ్యం అంటారు. అశ్వపు సామర్థ్యం. సో HP, హార్స్ పవర్, గుర్రపు సామర్థ్యం, అశ్వపు సామర్థ్యం అన్నీ సేమ్ మీనింగ్. మరి 1 HP ఈక్వల్ టు 746 వాట్లు. ఒక HPకి ఎన్ని వాట్లు అంటే 746. 746 వాట్లను ఏమంటారు అంటే HP అంటారు. HP. మరి HP కంటే కూడా పెద్ద ప్రమాణం ఉంది, కిలోవాట్. KW. 1 కిలోవాట్ ఈక్వల్ టు 1000 వాట్స్. ఒక కిలోవాట్కి ఎన్ని వాట్లు అండి? 1000 వాట్స్. 1000 వాట్లను మనం కిలోవాట్ అంటాం. లేదా 1 కిలోవాట్ ఈక్వల్ టు 1.34 HPs. 1.34 HPలను మనం ఏమంటామంటే కిలోవాట్ అంటాం. 1.34 HPలు. ఇప్పుడు HP అంటే 746. 746 ఇంటూ 1.34 చేయండి, 1000 వస్తుంది అప్రాక్సిమేట్గా. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎగ్జామ్లో అడిగేది, సామర్థ్యానికి SI ప్రమాణం ఏమి అంటే వాట్. వాట్ కాకుండా మరొక ప్రమాణం HP. HP అనగా అర్థం ఏమి అంటే హార్స్ పవర్. సో ట్రాక్టర్లకు ఉన్న సామర్థ్యం, లారీలకు ఉన్న సామర్థ్యం, ఈవెన్ ఇంట్లో విద్యుత్తు ద్వారా నీటిని నింపేటువంటి మోటార్లకు ఉన్న సామర్థ్యం హార్స్ పవర్లను కొలుస్తారు. దాన్నే గుర్రపు సామర్థ్యం, దాన్నే అశ్వపు సామర్థ్యం అని పిలుస్తాం. ఒక్కొక్క అశ్వపు సామర్థ్యం 746 వాట్లకు సమానం. 746, 746. ఇక దానికంటే పెద్దది కిలోవాట్. కిలోవాట్కి 1000 వాట్లు లేదా ఒక కిలోవాట్కి 1.34 HPలు. ఇది సామర్థ్యం.